హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంటుచులు. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ జ్యూస్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. పుచ్చకాయ జ్యూస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ ఏజ్ వారైనా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ జ్యూస్ కోసం ముందుగా బౌల్ తీసుకుని 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసి వాటర్ వేసి 15 మినిట్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ జ్యూస్ కోసం నేను ఒక హాఫ్ పార్ట్ వరకు పుచ్చకాయని నీట్గా వాష్ చేసి ముక్కలు కట్ చేసుకుంటున్నాను. నేను చేసే ఈ జ్యూస్ క్వాంటిటీ నలుగురికి అయితే వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలితే మీరు ఎక్స్ట్రా క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక 3 కప్పుల వరకు నేను పుచ్చకాయ ముక్కలు తీసుకుంటున్నాను. మన స్వీట్ ఎప్పుడు కూడా మనం తీసుకున్న వాటర్ మెలన్ బట్టి ఉంటుంది. వాటర్ మెలన్ స్వీట్గా ఉంటే 2 స్పూన్స్ వరకు షుగర్ సరిపోతుంది. వాటర్ మెలన్ స్వీట్నెస్ తక్కువ ఉంటే ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఇందులో వేసేసి పల్ప్ లేకుండా జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని బౌల్లో తీసుకుని నేనైతే ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. పాలు కూడా బౌల్లో వేసేసి సన్నగా తరిగిన పుచ్చకాయ ముక్కలు కూడా వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఇందులో వేసేసుకోవాలి. మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్యలో పలుకులుగా తగలడానికి కాజు బాదాం ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుంటే మనకి టేస్టీగా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ జ్యూస్ని కొంచెం రిచ్నెస్ చేయడానికి నేను 2 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది. మీకు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇందులో ఐస్ క్యూబ్ వేసి అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 45 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్ వేలో పుచ్చకాయతో మంచి టేస్టీగా ఎలా చేయాలో చూసారు కదా. ఈ జ్యూస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, తప్పకుండా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.